హలో ఆస్పిరెంట్స్. హలో ఆస్పిరెంట్స్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ where passion meet purpose. సో ఈరోజు మనము ఇదైతే మనకి డే 2 యొక్క తెలుగు ఆన్సర్ రైటింగ్ అండి. కొంచెం చాలా లేట్ అయింది బికాస్ ఆఫ్ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. సో చూద్దాం మరి ఈరోజు క్వశ్చన్ చూడండి. మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలోని సాంస్కృతిక పురోగతిని పరిశీలించండి అన్నారు. అంటే ఏంటి, మిడవల్ ఇండియా టైంలో మనకి సౌత్ ఇండియాలో జరిగిన సంస్కృతి, దాని యొక్క పురోగతి అంటే అది ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే దాని గురించి ఇక్కడ మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఫస్ట్ మనము ఇంట్రడక్షన్ రాసుకోవాలి. ఇంట్రడక్షన్ పరిచయం. ఫస్ట్ మధ్యయుగ చరిత్రలో భారతదేశ చరిత్ర అనేది జనరల్ గా మనం తీసుకుంటే ఇక్కడ 6th to 7th సెంచరీలో మనము సెవెంత్ సెంచరీ ఎక్కువ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో అయితే ఈ 7th to 8th సెంచరీ మధ్య అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో రాష్ట్రకూటులతో ఇక్కడ ప్రారంభం అనేది జరిగి అనేక మంది రాజులు పరిపాలించారు. పల్లవులు, రాష్ట్రకూటులు, చోళులు, విజయనగర సామ్రాజ్యం. సో ఇలా చాలా మంది ఇక్కడ పరిపాలించడం జరిగింది. సో ఇది మనం ఇంట్రోలో రాసుకోవాలి. అయితే సుమారుగా 6వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఈ ప్రాంతంలో సాహిత్యము అండ్ ఏది మన సంస్కృతి అనేది చాలా అభివృద్ధి అయితే చెందడం జరిగిందని రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ బాడీ పార్ట్ లోకి వస్తే మరి సంస్కృతి యొక్క పురోగతి ఏ విధంగా జరిగింది అంటే ఇక్కడ చూడండి, మతతత్వ శాస్త్రము, సంగీత నృత్యము, తర్వాత సాహిత్య, భాష, చిత్రలేఖనము, శిల్పము, నిర్మాణాలు, దేవాలయాలు, వాస్తు, వాణిజ్యము, పట్టణీకరణ, ఈ విధంగా మనకి పురోగతి అన్ని ఏరియాలో జరిగింది. అయితే దీన్ని మనం ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. సో టైప్ 2 తీసుకున్నప్పుడు కాంట్రిబ్యూషన్స్ అంటే ఇండివిజువల్, ఇప్పుడు రాష్ట్రకూటుల టైంలో ఏ విధంగా జరిగింది అనేది ఇండివిజువల్ గా, తర్వాత బహుమాని టైంలో జరిగింది ఇండివిజువల్ గా, నాయకాస్ టైంలో జరిగింది, ఇలా మీరు డైనాసిటీ పరంగా కూడా రాసుకోవచ్చు. ఆన్సర్ ఏ విధంగా రాసినా కూడా మీరు ఆన్సర్ మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. ఫస్ట్ మతతత్వ శాస్త్రం తీసుకుంటే భక్తి ఉద్యమం ఈ కాలంలో ఏమైందంటే ప్రారంభం అనేది జరిగింది. ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ నయనార్లు అని, అశ్వార్లు అని ఈ విధంగా రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఒక ఉద్యమం అనేది కూడా మనము చూడొచ్చు అన్నట్టుగా. తర్వాత భక్తి అనేది ప్రధాన ఉద్యమంగా వీళ్ళు కొనసాగించడం జరిగింది. భక్తి ఉద్యమం చాలా విలువైన సాహిత్యాన్ని సృష్టించింది అని మనం చెప్పొచ్చు. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే పెరియ పురాణము, దివ్య పురాణము, తర్వాత జైన బౌద్ధ మతాలు కూడా ప్రోత్సాహం అయితే లభించింది. తర్వాత రాజస్థానంలో కూడా ప్రోత్సాహం అనేది జైన బౌద్ధ మతాలకు లభించడము, తర్వాత అద్వైత అండ్ విశిష్ట ద్వైత్యం అండ్ ద్వైత్వం లాంటి విశిష్ట భావాలు అనేవి ఇక్కడ ఉద్భవించడం జరిగింది. అండ్ సాహిత్యాన్ని, తత్వశాస్త్రాన్ని సుసంపన్నం చేశాయి. అంటే ఇక్కడ సాహిత్యం అనేది డెవలప్మెంట్ కి ఎక్కువ దారి అనేది రావడం జరిగింది. అంటే ఎక్కువ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది అన్నట్టుగా. తర్వాత స్థానిక భాషలకి గౌరవం కూడా పెరిగింది. లైక్ తెలుగు, కన్నడ భాషలు కూడా అభివృద్ధి చెందాయి. నెక్స్ట్ సంగీతం, నృత్యం. అయితే ఇక్కడ మనం కర్ణాటక సంగీతము దీని యొక్క మూలాలు ఇక్కడ ప్రారంభమైనవి అని చెప్పుకోవచ్చు. భరతనాట్యము, కూచిపూడి, పెరిణి తాండవం లాంటివి అభివృద్ధి చెందాయి. తర్వాత చిత్రలేఖనం అండ్ శిల్పం తీసుకున్నప్పుడు చోళుల కాలంలో అద్భుతమైన కాంస్య శిల్పాలు ప్రసిద్ధి. అండ్ నటరాజు శివుడి విగ్రహం ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. ఎప్పుడైనా కూడా మనం ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకుంటే మనకి ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. తర్వాత హంపీలో విరూపాక్ష దేవాలయం లాంటివి విజయనగరం ఇక్కడ చిత్రాలకు మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చును. అండ్ దేవాలయ నిర్మాణాలు, వాటి యొక్క వాస్తు శైలి తీసుకున్నప్పుడు బాదామి చాళుక్యుల రాక్కట్ దేవాలయ నిర్మాణం అనేది మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అండ్ కాకతీయుల కళాతోరణాలు, కోటల నిర్మాణాలు, తర్వాత మన పల్లవుల కాంచీపురము, చోళుల తంజావూరు. సో ఇవన్నీ మనము మంచి ఎగ్జాంపుల్ గా డెవలప్మెంట్ లో రాయొచ్చు. హంపి దేవాలయం సారీ. నెక్స్ట్ సాహిత్యం అండ్ భాష. మరి ఇక్కడ సంస్కృతం అనేది సారీ రాజభాషగా ఉన్నప్పటికీ నూతన భాషల ఆవిర్భావం అనేది జరిగింది. తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో సారీ ప్రాధాన్యత అనేది లభించింది. అయితే సాహిత్యం అనేది కూడా ఇక్కడ ఎక్కువ డెవలప్ అయిందని మనం చెప్పుకోవచ్చు. తెలుగు అండ్ సాహిత్య తత్వం అండ్ ఇప్పుడు మనకి తెలుగులో తీసుకున్నప్పుడు నన్నయ్య, తిక్కన, ఎర్రన వీళ్ళందరూ కూడా ఈ కవులు సాహిత్యాన్ని అభివృద్ధి చేయడంలో చాలా కృషి చేశారని మనము చెప్పొచ్చు. అయితే ఇదే కాలంలో తీసుకున్నప్పుడు మరి ఈ మత ఘర్షణలు కూడా మనం ఎక్కువ చూడొచ్చు అన్నట్టుగా. లైక్ శైవిజం, వైష్ణవిజం అని శివుని పూజించే వాళ్ళు, విష్ణుని పూజించే వాళ్ళు అండ్ మత ఘర్షణలు కూడా జరిగాయి. సో ఈ విధంగా మనము ఆన్సర్ ని ఫ్రేమ్ చేసుకోవచ్చండి. సో నేను చాలా సింపుల్ గా చెప్పాను. యాక్చువల్ కొంచెం జలుబు ఎక్కువగా ఉంది. సో నేను డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేశా. 2-3 డేస్ నుంచి అసలు అవ్వట్లేదు. అండ్ ఇంకా ఏమన్నా చేంజెస్ చేసుకుందాము, ఇంకా బెస్ట్ గా రాయొచ్చు తెలుగులో అని మీకు ఎవరికైనా ఐడియా ఉన్నా కూడా నాకు సలహా చేయండి. మనము ఇంకా బెస్ట్ గా తీసుకెళ్దాం. ఎందుకంటే ఒకరి ఆలోచనకి ఇంకొకరి ఆలోచన తోడైతే ఇంకా బెస్ట్ ఆన్సర్ కూడా వస్తుంది. సో
నెక్స్ట్ కంక్లూజన్ రాసుకునేటప్పుడు మరి దక్షిణ భారతదేశంలో మధ్యయుగ కాలంలో సాంస్కృతిక పురోగతి, కావ్యము, సాహిత్యం, సంగీతం ఏ విధంగా అభివృద్ధి చెందాయి అనేది రాసేసుకొని, అది ఇప్పుడు ప్రజెంట్ నూతన కాల అభివృద్ధికి కూడా ఇది పునాదులుగా నిలిచాయని. అంటే మనం దాన్ని ప్రజెంట్ కాంటెంపరరీ డేకి ఒక రిలవెంట్ పాయింట్ రాసుకుంటే మీకు స్కోర్ ఎక్కువ వస్తుంది అన్నట్టుగా. ఓకేనా? సో మీకు ఈ ఆన్సర్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను కంటిన్యూ అయితే చేస్తాను. సో ఇంకా ఏమన్నా తెలుగులో బెస్ట్‌గా చేయొచ్చు అనుకుంటే నాకు మన వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ చేయండి. మన కాంటాక్ట్ వచ్చేసి 9618273181. సో ఇది మన కాంటాక్ట్. అండ్ మనం వచ్చేసి తెలుగులో ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము ఇక్కడ కండక్ట్ చేస్తున్నామండి. టీఎస్‌పీఎస్సీకి అండ్ ఏపీపీఎస్సీకి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూపీపీఎస్సీకి కూడా తెలుగు ఆన్సర్ రైటింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్ కూడా చేయండి. ఎందుకంటే నేను చూస్తున్నాను తక్కువ వ్యూయే ఉంది. సో ఈవెన్ కొంతమంది కోసమైనా చేయడానికి నేను రెడీ. బట్ మీకు నచ్చుతుంది అంటే నేను కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఇది నేను పొద్దున్నే లేసి రాసి ట్యాబ్లో చేయడం ఇట్స్ నాట్ సింపుల్ ఫర్ మీ బికాస్ ఆఫ్ మై బిజీ షెడ్యూల్. బట్ నేను చేస్తున్నాను అంటే మీకు ఇది యూజ్ అవుతుంది అంటే నేను ఎక్కువ వర్క్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ కొంతమంది ఈ పీడిఎఫ్ నన్ను అడిగారు. నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఒక 1-2 డేస్లో నేను టెలిగ్రామ్ గ్రూప్లో అన్ని పీడిఎఫ్లు షేర్ చేస్తానండి.